వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్టు చుట్టూ ఇటు అధికారాన్ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వర్సెస్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకరి మీద మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. నకిలీ మద్యం దొంగలు దొరికారు అని అది వైసీపీలోనే లింకులన్నీ బయటపడుతూ ఉన్నాయి అని చెప్పి అధికార తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ విమర్శలు చేస్తూ ఉంటే, అటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులు పెట్టడం కోసం ఇంత దారుణంగా బరి తెగించి వ్యవస్థలను ఇంత అధ్వానంగా వాడుకోవడం ఏంటి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. ఈరోజు 1 by 1 వరుసగా ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయినా, వేంపల్లి సతీష్ రెడ్డి గారు అయినా వరుస పెట్టి మీడియా సమావేశాలు నిర్వహించారు ఈ అంశం మీద. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారంటే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు ఫ్రీడమ్ ఉండాలనే ఉద్దేశంతో చట్టం ఇచ్చిన వెసులుబాటును మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. తమకు నచ్చని వాళ్ళను అధికారం సాయంతో ఆధారాలు లేకపోయినా తప్పు చేయని వాళ్ళను కూడా రోజుల తరబడి ఇన్వెస్టిగేషన్ రిమాండ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. కల్తీ మద్యం కేసులో ఆధారాలన్నీ అధికార పక్ష నాయకులను దోషులుగా చూపిస్తుంటే ప్రతిపక్షంలో ఉన్న జోగి రమేష్ను అరెస్టు చేయడం కూడా ఇలాంటి అధికార దుర్వినియోగమే అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే, సతీష్ రెడ్డి గారు ఏమంటారు, పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వ తీరుకు జోగి రమేష్ అరెస్టు ఒక ఉదాహరణని, కల్తీ మద్యం కేసులో నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందిన జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ని అరెస్టు చేశారని, ఎవరైనా ఒక దొంగ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రేపు చంద్రబాబును అరెస్టు చేస్తే ఎలా ఉంటుంది అని ఆయన ప్రశ్నిస్తూ, ఎలాంటి ఆధారాలు లేకుండా జోగి రమేష్ను అరెస్టు చేయడం దారుణమని, రైతుల పంటను ప్రభుత్వం కొనడం లేదు, ఉద్యోగులను సంక్షోభంలోకి నెట్టారు, విద్యార్థుల ఫీజు రియంబర్స్పై దృష్టి లేదు, ఆరోగ్యశ్రీ ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులుంటే చంద్రబాబు ఆయన కొడుకు పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్తున్నారు అని, ఒకవైపు వాళ్ళ హంగు ఆర్భాటాలకు, మరోవైపు వ్యవస్థలను అధికార దుర్వినియోగం పూర్తిగా చేసుకుంటూ ఇష్టరీతిన వ్యవస్థలను వాడుకుంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అంటూ సతీష్ రెడ్డి గారు అధికార పక్షం మీద విమర్శలు ఎక్కుపెట్టారు. వెరసి మొత్తం మీద జోగి రమేష్ గారి అంశం కూడా కొన్ని రోజుల పాటు అయితే సాగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళు రాసుకున్న బుక్లో ఏ పేర్లు ఉన్నాయో తెలియదు.